సో ఫ్రెండ్స్, చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కామెంట్లో వాళ్ళకి క్లారిఫై చేస్తాను. సో ఈరోజు టైం దొరికింది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ. సో వాళ్ళు లేటెస్ట్ ఒకటి ఎఫ్ఏక్యూస్ పెట్టారు, అది క్లియర్గా నేను ఒక వీడియోలో చెప్పాను. సో మీరు వెళ్ళి ఆ వీడియో చూడండి. మీరు ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇది లింక్, ఒకసారి మీరు కూడా చదవండి ఒకసారి. సో ఇక్కడైతే నేను చదివిన తర్వాత మీకు ఈ డౌట్స్ చెప్తాను. హైదరాబాద్లో ఎవరైనా ఈ ప్రాసెస్ చేస్తున్నారా లేదా ఎవరైనా చేయించుకున్నారా, అలా అయితే కొంచెం అడ్రస్ చెప్పండి. మాకు సర్వర్ బిజీ అని వస్తుంది. ఇంతకుముందు సర్వర్ బిజీ ఉంది, ఇప్పుడు సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ డైరెక్ట్ లింక్ క్లిక్ చేస్తే సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఓపెన్ చేసి నువ్వు అప్లై చేసుకో. సేమ్ ఈ వీడియోలో చూపించినట్టు మీరు అప్లై చేసుకో, సరిపోతుంది. అన్న సెల్ఫ్ ఒకటే ఆప్షన్ వస్తుంది, మరి నామినీ ఎలా అంటే, ఇప్పుడు నామినీ మొన్నటి వరకు అయితే అప్లై చేసి అన్నారు. ఇప్పుడు ఏమన్నా అంటున్నారు, నామినీకి మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ చెప్తారు. సో అప్పుడు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ నామినీ వాళ్ళకైతే లేదు, ఓన్లీ సెల్ఫ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అమౌంట్ ఎన్ని డేస్ వస్తుందంటే, వాళ్ళు మనది వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు అన్నీ కరెక్ట్ ఉంటే వాళ్ళు అమౌంట్ అనేది చేస్తారు. అది 1 year పట్టవచ్చు, 1 year లోపలనే వచ్చేస్తుంది. మ్యాక్సిమం 1 year లోపల వచ్చేస్తుంది. బాండ్స్ 2015 జూన్లో ఆఫీస్లో అప్లై చేసిన, ప్రజెంట్ ఏం లేవు, ఎలా చెప్పండి. మీరు బాండ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు కంపల్సరీగా బాండ్ రిసిప్ట్స్ అయితే అప్లై చేయమన్నాడు. మీ దగ్గర ఉన్నాయి అయితే అప్లై చేయండి అన్నాడు. వాటికి మాత్రమే అమౌంట్ అనేది పంపిస్తాడు, లేని వాటికి అయితే వీళ్ళు అమౌంట్ అనేది ఇవ్వరని మెన్షన్ చేశాడు. లేని వాళ్ళకి మళ్ళీ తర్వాత వాళ్ళు డిస్కస్ చేసి చెప్తారంట. అనంతపూర్లో సర్వర్ పనిచేయట్లేదు, ఇప్పుడు పనిచేస్తుంది. మీరు ఓపెన్ చేయండి. ఇంతకుముందు బిజీ ఉండే, ఇప్పుడైతే మనకి సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. మన అమౌంట్ ఎన్ని రోజులు క్రెడిట్ అవుతుందంటే అది మనకు తెలీదు. అంటే 1 year లోపల అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ మా బ్రదర్ది అయితే 1 year లోపల అయితే వచ్చేసింది, 2500 అయితే అమౌంట్. సో అమౌంట్ అయితే వస్తుంది, మ్యాక్సిమం అమౌంట్ అయితే వేస్తున్నారు వాళ్ళు. బ్యాంక్ నేమ్ చూపించట్లేదా? చూపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ ప్రాసెస్ చేస్తూ ఉండండి, వస్తుంది. అది ఎందుకు రాదు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, యువర్ సూపర్ హ్యాపీ థ్యాంక్ యూ బ్రదర్. డెత్ క్లైమ్ ఎలా? డెత్ క్లైమ్ అనేది వాళ్ళు మళ్ళీ తర్వాత ప్రాసెస్ చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళకి లేదు. సో ప్రజెంట్ ఉన్న వాళ్ళైతే ఓన్లీ సెల్ఫ్ మాత్రమే, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోనికి ఉంది ప్రాసెస్. అది ఓన్లీ డిపాజిట్ మాత్రమే సార్, ఓన్లీ బాండ్ మాత్రమే ఉంది, అప్లోడ్ అవ్వలేదు. బాండ్ మాత్రమే ఉంటే బాండ్ అప్లోడ్ అవుతుంది, ఎందుకు అవ్వదు? స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, అవుతుంది బాండ్ అయితే. అప్లై చేసుకో. సర్ నేమ్ డిఫరెన్స్ ఉంటే ఏం లేదు, నేమ్ అయితే ఉంది కదా, నేమ్ అయితే కరెక్ట్ ఉంది కదా. వాళ్ళు అక్కడే అదే చెప్పారు, చాలామందికి అలానే డిఫరెన్స్ ఉందని నేము. పర్లేదు, అప్లై అయితే చేసుకోండి. అక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు సేమ్ పాన్ కార్డ్ నేమ్ ఎలా ఉందో అలానే అక్కడ ఎంటర్ చేయాలి. మళ్ళీ బాండ్ సర్టిఫికేట్ మీ నేమ్ అడిగినప్పుడు అది సేమ్ అందులో బాండ్లో ఎలా ఉందో అలానే ఎంటర్ చేసి అప్లై చేయండి. బ్రో, పెరల్స్ రీఫండ్ చేయడం వల్ల ఎంత బ్రో మనకి బెనిఫిట్స్? థ్యాంక్ యూ బ్రో, అప్లోడ్ వెరీ ఓకే. పెరల్స్ రీఫండ్ చేయడం వల్ల అంటే బ్రో మనకి బెనిఫిట్స్. ఓకే బ్రో, ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం బ్రో. ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ట్రై చేస్తూ ఉండు, అవుతుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఏం రాదు సార్. రిసిప్ట్స్ లేకపోతే వాళ్ళు మళ్ళీ అది ఇంకా వాళ్ళు ఎలాంటి క్లారిఫికేషన్ అయితే లేదు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు మళ్ళీ లేని వాళ్ళ గురించి రిసిప్ట్స్ డిస్కస్ చేసి మళ్ళీ తర్వాత దాని గురించి చెప్తారు. సో మనం వెయిట్ చేయాలి. ఇంకా లేని వాళ్ళ గురించి అయితే నా దగ్గర కూడా ఒక రిసిప్ట్ మిస్ అయింది. సో ఇంకా ఉన్న వాటికైతే వాళ్ళు చూసి రీఫండ్ అయితే ఇస్తారు, లేని వాటికైతే వాళ్ళు మళ్ళీ చెప్తా అన్నారు తర్వాత ప్రాసెస్ ఏందో. థ్యాంక్ యూ బ్రో, ఓకే థ్యాంక్ యూ. వెబ్సైట్ నాట్ ఓపెన్ ఇన్ మీ సేవ సెంటర్ ఆల్సో ప్లీజ్ రిప్లై. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది నాకు, ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఓపెన్ చేశాను నేను, ఓపెన్ అవుతుంది సైట్. ఇంతకుముందు సర్వర్ బిజీ ఉండే, ఇప్పుడైతే సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మ్యాక్సిమం మీరు ఆఫ్టర్నూన్ టైంలో చూడండి ఫ్రెండ్స్, సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది. నాకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. చూడండి, సర్వర్ అయితే ఓపెన్ అవుతుంది, చూడండి మీరే. रिसिप्ट अमाउंट चार्ज के साथ डालना, क्या बैलेंस इंस्टॉलमेंट में हो गई उसकी वजह से चार्ज हो गया था?
మీ దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయి కదా, అందులో అమౌంట్ ఎంత వరకు అంటే ఎంత అమౌంట్ ఉందో అన్నీ మీరు కౌంట్ చేసి ఆ అమౌంట్ మాత్రమే వేయాలి. థ్యాంక్స్ భయ్య. అప్లై చేసిన తర్వాత అమౌంట్ ఎన్ని రోజులకు వస్తుంది? ఆ అమౌంట్ ఎన్ని రోజులకు వస్తుంది అంటే నాకు కూడా అంత లేదు, 1 year లోపలైతే వస్తుంది మ్యాక్సిమం. బాండ్ సబ్మిట్ చేసాం, ఓన్లీ అక్లాడెడ్ మాత్రమే ఉంది. బాండ్ సబ్మిట్ అంటే ఎవరికి చేస్తారు మీరు? అక్కడ ఏజెంట్ వాళ్ళకి చేస్తే ఇంకా వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయలేము. సో వాళ్ళు ఏమన్నారంటే వాటి గురించి మళ్ళీ వాళ్ళ తర్వాత ప్రాసెస్ చెప్తా అన్నారు. ప్రజెంట్ అయితే PSEL బాండ్ రిసిప్ట్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోమని చెప్తున్నారు. లేని వాళ్ళ గురించి మళ్ళీ అది తర్వాత డిస్కస్ చేసి వాళ్ళు చెప్తా అన్నారు. స్కాన్ చేసినప్పుడు మీరు కలర్లోనే కావాలి, వాళ్ళు ఒరిజినలే స్కాన్ చేసి పెట్టమంటున్నారు. ఈ జిరాక్స్లు అన్నీ పెట్టొద్దంటున్నారు. సో మీరు స్కాన్ చేసినప్పుడు మీ దగ్గర రిసిప్ట్స్ ఒరిజినల్ అది కలర్నే జిరాక్స్ చేసి పెట్టండి. జిరాక్స్లు ఇవన్నీ ఏం పెట్టకండి. బాండ్ ఆఫీస్లో సబ్మిట్ చేసాం, ఓన్లీ రిసిప్ట్స్ అంటే మీ దగ్గర ఏ రిసిప్ట్స్ అంటే వాళ్ళు బాండ్ ఉన్నాయి అయితే అప్లై చేయండి. రిసిప్ట్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి ఆ రిసిప్ట్స్తోనే అప్లై చేయండి. మన దగ్గర ఏమున్నాయో అవి వాటికి మాత్రం అమౌంట్ అయితే వస్తుంది. సో లేని బాండ్ ఒకవేళ బాండ్ కంపల్సరీ అని తను కూడా ఏం మెన్షన్ లేదు ఇక్కడ. బాండ్ గురించి ఏదో చెప్పాడు కానీ ఇతను ఏమంటాడు అంటే ఉన్నాయైతే మీరు పోయిన వాటి గురించి అయితే వాళ్ళు ఏమి ఇవ్వను అన్నారు. ఉన్నాయి మన దగ్గర ఏవే ఉన్నాయో వాటికైతే అమౌంట్ అయితే మేము రీఫండ్ చేస్తాం అన్నారు. ఇదే అప్లై అయితే వేయండి. రిసిప్ట్స్ అయితే ఉన్నాయి కదా, అందులో అమౌంట్ అయితే ఉంటుంది కదా, అమౌంట్ మాత్రం ఆ అమౌంట్ అని వస్తుంది మనకి. రిజిస్టర్ అయిన తర్వాత ఎలా మాడిఫై చేయాలి? మీకు ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత నీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ ఉంటుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క PSEL రిజిస్టర్ నెంబర్ పాస్వర్డ్ ఏమేమి క్రియేట్ చేసుకున్నావు అది ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక మీకు డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా మీ స్కాన్ రిసిప్ట్స్ అవన్నీ అప్లోడ్ చేయాలి. ఇంకా థ్యాంక్స్, ఐ కంప్లీటెడ్ ద వర్క్. థ్యాంక్స్ బ్రో. అన్న ఎప్పుడు సైట్ బిజీ ఉంటుంది, ఎలా అప్లై? సైట్ ఇప్పుడు బిజీ ఏం లేదు, ఇప్పుడైతే తొందరగా సర్వర్ చేంజ్ చేసినట్టున్నారు, స్పీడ్గానే ఓపెన్ అవుతుంది. ట్రై చేయండి మళ్ళీ. స్టేజ్ టు బ్యాంక్ నేమ్ రావడం లేదు. బ్యాంక్ నేమ్ వస్తుంది, ట్రై చేస్తూనే ఉండండి. ఇంకోసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వాట్ డూ యూ మీన్ బ్యాంక్ క్యాన్సలేషన్ చెక్ బ్యాంక్? నేను ఇంకో వీడియో ఉంది దాని గురించి, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. క్లియర్గా చెప్పాను దాని గురించి రెండింటికి. సో ఈ రెండిట్లో ఏదైనా కూడా అప్లోడ్ చేయండి. ఒకవేళ ఈ రెండు మీ దగ్గర లేకపోతే మీ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, సరిపోతుంది. అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఉండే ఎలా బాండ్ జిరాక్స్ పెట్టి ఆన్లైన్ చేసుకో? బాండ్ జిరాక్స్ కాదు, మనం ఒరిజినలే చేయాలి, ఓన్లీ ఒరిజినల్ అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అక్నాలెడ్జ్మెంట్ జిరాక్స్ ఇవన్నీ అయితే వాళ్ళు లేదన్నారు, ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఒకసారి వీడియోస్ చెక్ చేయండి నా దగ్గర, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. బ్రో ప్లీజ్ రిప్లై డాక్యుమెంట్స్ స్కాన్ తప్పనిసరి లేక మొబైల్తో ఫోటో తీసా? లేదా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. మళ్ళీ మొబైల్తో ఫోటో తీసి క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒక తలకాయ నొప్పి మనకి. స్కాన్ నీవు నెట్ షాప్కి వెళ్తే స్కాన్ చేసి ఇస్తాడు, ఒకవేళ ఎంత కాస్ట్ ఏముండదు. స్కాన్ చేసి అప్లోడ్ చేయండి, క్లారిటీగా ఉంటుంది. అప్పుడు ఒక్కోసారి మొబైల్తో ఫోన్ తీస్తే ఒక్కోసారి బ్లర్ అవుతుంది అక్కడక్కడ, ఎందుకు మనకు వచ్చిన తలకాయ నొప్పి. ఇప్పుడు పాన్ కార్డులో సర్నేమ్ వేరుగా ఉంటే ఏం పర్లేదు, నేమ్ వేరుగా ఉన్నా ఏం పర్లేదు. మెయిన్ నేమ్ అయితే కరెక్ట్ ఉండదు, మెయిన్ నేమ్ అయితే ఉంటుంది కదా కరెక్ట్గానే. సో అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు, అంత డిఫరెన్స్ ఉంటే ఏం కాదని అక్కడ మెన్షన్ చేశాడు. ఫైల్ అప్లోడ్ అవ్వడం లేదు. సైజు ఇందాక చూపించే సైజు మనకి తక్కువ ఉండాలి, 400 KB చెప్పారు ఇక్కడ. ఆ సైజు లోపలనే ఉండాలి, సైజు ఎక్కువ ఉంటే కూడా అప్లోడ్ అవ్వదు. 300 KB లోపలనే ఉండాలి, అప్పుడే అప్లోడ్ అవుతుంది. ప్లస్ ఆ ఫార్మాట్ వచ్చేసి మనకి PDF JPG ఫార్మాట్లోనే ఉండాలి, అప్పుడే అప్లోడ్ అవుతుంది. వేరే నువ్వు ఏ ఫార్మాట్లోనూ అప్లోడ్ అవ్వదు. దగ్గర చెక్ బుక్ ఉంది అంటే క్యాన్సిల్ చెక్ అంటే ఏం లేదు, 2 మార్క్స్ క్రాస్గా సైన్ చేసి క్యాన్సిల్ అని మధ్యలో రాయాలి. ఇప్పుడు మీకు బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు అన్నాడు, చేయండి. బ్రో నాకు రిసీప్ట్ లేదు, 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ సార్ అంటే ఇంకా అది మనకి ఏం క్లారిటీ ఇవ్వలేదు, వాళ్ళు మళ్ళీ తర్వాత చెప్తా అన్నారు. సో మనం వాళ్ళు మళ్ళీ చెప్పేదాకా వెయిట్ చేయాలి. సో ఇవన్నీ లాస్ట్ టైం చెప్పేసాను అనుకుంటా ఇవి ఇంకో వీడియోలో. సో ఇది ఇంకో వీడియోలో కామెంట్ చేస్తాను.
ఇన్స్టెడ్ ఆఫ్ క్యాన్సల్ చెక్ ఆర్ వెరిఫికేషన్ న్యూ ఆప్షన్ దట్ ఈస్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ ఆల్సో యాడెడ్. అవును, యాడ్ చేశారు. చెప్పినందుకు థ్యాంక్స్ బ్రదర్. బ్రో మంత్లీ కట్టిన స్లిప్స్ ఒక 40 ఉన్నాయి, అవన్నీ స్కాన్ చేసి పెట్టాలి. అవును, అన్నీ స్కాన్ చేసి పెట్టాలి. ఎన్ని రిసిప్ట్స్ ఉంటే అన్ని స్కాన్ చేయాలి నీకు అమౌంట్ మొత్తం కట్టిన అమౌంట్ రావాలంటే. అన్ని రిసిప్ట్లో ఇన్స్టాల్మెంట్ నెంబర్ అయితే నెంబర్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అవి అన్ని అప్లోడ్ చేసి అలా అమౌంట్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేసి మీరు ఎంటర్ చేయాలి. అన్న రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ రాంగ్ అని వస్తుంది. పిఎస్సీల వాళ్ళకి మెయిల్ పెడితే సర్టిఫికేట్ నెంబర్ చేయమన్నారు, అవి కూడా ఎంటర్ చేయాలి. ప్లీజ్ రిప్లై. పిఎస్సీల వాళ్ళకి మెయిల్ పెడితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ నేమ్ ఎంటర్ చేయమన్నారు. మీకు నెంబర్ తప్పు వస్తే వాళ్ళకి మెయిల్ చేయమని ఇక్కడైతే పెట్టారు ఫ్రీక్వెన్సీ హాస్పిటల్ క్వశ్చన్స్లో. మీ దగ్గర ఒకవేళ అవి మీకు అన్ని ఎంటర్ చేసి తప్పు వస్తుందంటే మీ యొక్క డాక్యుమెంట్స్ పిఎస్సిఎల్ నెంబర్స్ అవన్నీ వాళ్ళకి మెయిల్ పెట్టండి. ఆల్రెడీ నీకు మెయిల్ చెప్పావు కదా నాకు, ఆ మెయిల్కి పెట్టాను మళ్ళీ ఒకసారి. ప్రాసెస్ అయితే నేను చూపించిన వీడియోలో ఎలా ఉందో అదే ప్రాసెస్. సో వాళ్ళకి మెయిల్ పెట్టండి సరిపోతుంది. బ్రో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కావడం లేదు, ఎనీ బ్యాంక్ అవుతాయా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదా? ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ అయ్యి మళ్ళీ ట్రై చేస్తుండు బ్రదర్. బ్రో 10,000 నేను కట్టాను, రిసిప్ట్స్ క్లారిటీగా లేదంటే కష్టము. ఒకసారి స్కాన్ చేయండి, అలా క్లారిటీగా వస్తుందేమో. వాళ్ళు ఎట్లయినా రిసిప్ట్ చూసే అమౌంట్ అనేది వాళ్ళు మనకి అకౌంట్లో ఇస్తున్నారు. సో వాళ్ళ కంపల్సరీ రిసిప్ట్స్ అనేది జర క్లారిటీగా ఉండాలి. మనకి నెంబరు అమౌంట్ అన్ని నీట్గా ఉంటేనే వాడు చూసుకొని వెరిఫై చేసుకొని అమౌంట్ అనేది ఇస్తున్నాడు. మా దగ్గర 60 రిసిప్ట్స్ ఉంటే ఫస్ట్ అండ్ లాస్ట్ చేస్తే సరిపోతుందా? లేకపోతే లేదు, అన్నీ చేయాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ చేస్తే సరిపోదు, 60 రిసిప్ట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నువ్వు ఫస్ట్ అండ్ లాస్ట్ చేస్తే ఆ ఫస్ట్ లాస్ట్లో ఎంత అమౌంట్ ఉందో అంతే అమౌంటే ఇస్తాడు నీకు. సో మొత్తం మనం అప్లోడ్ చేయాలి. సార్ మేము పాస్ట్లో అప్లోడ్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్ పక్కా చేయాలా లేకపోతే వేరే? లేదు, నీకు ప్రజెంట్ నీ నేమ్ మీద ఏ అకౌంట్ ఉన్నా దాని బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి సరిపోతుంది. పాతదే అనే ఏం లేదు. నీ దగ్గర నీ పేరు మీద అంటే ఏ బ్యాంకులో అన్నా నీ పేరు మీద అకౌంట్ ఉంటే అవి ఎంటర్ చేస్తే సరిపోతుంది. అన్న అడ్రస్ చేంజ్ అయిన వారికి అడ్రస్తో పని ఏం లేదు. అలా మీకు దగ్గర బాండ్లో పేరు అనేది సేమ్ ఉండాలి. అన్నిట్లో పేరు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎట్లయినా నీకు బ్యాంక్ అకౌంట్లో కదా వేసేది అమౌంట్. సో అట్లా మీరు అప్లై అయితే చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ చేసినప్పుడు ఐఎఫ్ఎస్ కోడ్ వేసిన బ్యాంక్ నేమ్ రావట్లేదు, ఏమి చేయాలి? ఒకసారి మళ్ళీ ట్రై చేయండి. ఇది బ్యాంక్ నేమ్ అయితే మ్యాక్సిమం అందరికి వస్తుంది. ఒకసారి మళ్ళీ లాగౌట్ చేసి లాగిన్ అయ్యి ఒకసారి మళ్ళీ ట్రై చేస్తూ ఉండు. ఒకసారి మీకు చాలామందికి బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్తో ప్రాబ్లం ఉంది. ఒకసారి వీళ్ళకి మెయిల్ అయితే చేయండి. ఇక్కడ నోడల్ ఆఫీసర్ పిఎస్సిఎల్ ఉందిగా, వీళ్ళకి ఒకసారి ఆ మెయిల్ చేయండి. సో మన రిప్లై అనేది వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఏం చేయాలనేది. ఇక్కడ ఇందులో అయితే వాడు ఏం చేయలేదు ఎఫ్ఏక్యూస్లో. నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను, అది చెక్ చేసి ఒకవేళ మళ్ళీ నేను కామెంట్ చేస్తాను మీకు. పాన్ నెంబర్ లేదు, నామినీ డీటెయిల్స్ అప్లై చేయవచ్చా? పాన్ నెంబర్ కంపల్సరీ, పాన్ లేకపోతే అప్లై చేయలేవు. సో నామినీ డీటెయిల్స్తోనైతే ప్రజెంట్ లేదు. సో నామినీకి వాళ్ళు మళ్ళీ తర్వాత ప్రాసెస్ ఉంది, అది తర్వాత చెప్తారంట. ఈ ప్రజెంట్ అయితే నామినీ వాళ్ళకైతే లేదు. ఎక్కడ పోయింది? ఇక్కడ నామినీ ఇట్ ఈస్ బ్యాంక్ బోర్డ్ చెప్తుంది. ఐవీసీ కోడ్ ఇస్ నాట్ టేకెన్, ఐవీసీ కోడ్ అయిపోయింది. నామినీ డీటెయిల్స్. ఇంకోటి వెబ్సైట్ చాలా స్లోగా ఉంది, ఏం చేయాలి? ఇప్పుడు సైట్ అయితే ఇప్పుడు బాగానే అయింది, ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. మెచ్యూరిటీ ఎండింగ్ బ్రాంచ్లో 1 బ్యాండ్ లాస్ట్ స్లిప్స్. ఇప్పుడు ఎలా చేయాలి? స్లిప్ రిసిప్ట్స్ ఇచ్చారైతే కష్టం. మీ దగ్గర రిసిప్ట్స్ ఏవి ఉంటే అవి అయితే అప్లోడ్ చేయండి. పోయిన రిసిప్ట్స్కి అయితే వాళ్ళు అమౌంట్ ఇవ్వరు. మీ దగ్గర ఉన్న రిసిప్ట్స్ అయితే అప్లోడ్ చేయండి. వాటిని వాడు చూసుకొని ఆ అమౌంట్ అనేది రీఫండ్ అనేది చేస్తాడు. లేని రిసిప్ట్స్కి అయితే మళ్ళీ ప్రాసెస్ అనేది తర్వాత వాళ్ళు చర్చించి చెప్తారంట.
రాలేని వాళ్ళు మళ్ళీ చేయొచ్చు అని అక్కడ ఏం లేదు. ఇది కొత్త వాళ్ళకే, అప్లై చేయని వాళ్ళకే. ఇది అప్లై చేసిన వాళ్ళకైతే మళ్ళీ లేదు. రాని వాళ్ళకి వస్తుంది, ఎందుకు రాదు. సో మీరు వెయిట్ చేయండి. ఇంకా ఒకసారి మీకు రాలేదంటే వాళ్ళ మెయిల్ ఐడి ఉంది కదా, ఒకసారి మీ డీటెయిల్స్ వాళ్ళకి పెట్టండి. వాళ్ళు చెప్తారు మరి ఎందుకు, మరి ఒకవేళ అప్లై చేయాలా లేదా అనేది. మెయిల్ ఐడి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానులేండి. పాన్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్ రాంగ్ ఉంది, ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ అంత ఏం లేదండి. మీరు జస్ట్ అవి ఏం లిటిల్ బిట్ చేంజ్ ఉంటే ఏం కాదు. కానీ అప్లై అయితే చేయండి. పాన్ కార్డ్ అయితే ఉంది కదా, పాన్ కార్డ్ అవి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్తో పెద్ద పని ఏం లేదు కదా. వాళ్ళు జస్ట్ నేమ్స్, పాన్ కార్డ్ ఉందా, నేమ్ పైన చూసి మన అమౌంట్ అనేది మనకి అకౌంట్లో ఇస్తారు, అంతే. అంతకుమించి ఏం లేదు. ఒకవేళ టైం ఉంది కాబట్టి ఒకవేళ చేంజ్ చేసుకోండి. ఒకవేళ నామినీనే డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉంది అంటే ఇంకా అప్లై చేసేయండి. ఒకవేళ పాన్ కార్డులో తప్పు ఉందంటే ఒకసారి అప్లై కరెక్షన్ పెట్టుకొని మళ్ళీ 1 వీక్లో పాన్ కార్డ్ వస్తుంది కదా, అప్పుడు అప్లై చేయండి. ఇంకా టైం ఉంది కదా మన దగ్గర. టోటల్ అమౌంట్ దగ్గర మనం పే చేసే అమౌంట్ పెట్టాలా? నీ కార్డ్ రిసిప్ట్స్ ఉంది కదా, రిసిప్ట్స్ టోటల్ అమౌంట్ నువ్వు కౌంట్ చేసి ఎంత వస్తుందో అది మీరు ఎంటర్ చేయాలి. సార్ ఒక నేమ్ పై 5 బౌండ్స్ అంటే ఎలా సార్? అంటే అర్థం కాలేదు. ఒక నేమ్ పై 5 బౌండ్ అంటే ఎలా సార్? హ్యావ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ రిసిప్ట్స్, వాట్ ఈ కాపీస్ అవుట్ అప్లోడ్? స్కాన్ చేసి అప్లోడ్ చేయడం. ఇంకా మేము ఎన్ని ఉంటాయి అన్ని స్కాన్ చేసి రిసిప్ట్స్ అయితే ఎన్ని ఉంటాయని అప్లోడ్ చేయాలి. నీకు ఆ రిసిప్ట్స్లో ఉన్న అమౌంటే వాడు కౌంట్ చేసి మనకి ఇస్తాడు. ఒరిజినల్ మన దగ్గర ఉన్నాయి. లేని వాటికి అయితే తర్వాత చెప్తా అన్నారు. హలో గుడ్ బాస్ పిఎస్సిఎల్. అర్థం కాలేదు. వెబ్సైట్ చాలా స్లోగా ఉంది. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, బ్యాంక్ డీటెయిల్స్ లోడ్ కావడం లేదు. ఇప్పుడు ట్రై చేయండి. సర్వర్ ఇప్పుడు అయితే ఓపెన్ అవుతుంది స్పీడ్గానే. సో ఒకసారి ట్రై చేయండి. సర్టిఫికేట్ పిఎస్సిఎల్ ఆఫీస్లో అప్లై చేసాము. ఆ తర్వాత రిసిప్ట్స్ వస్తుందా కదా, ఆ రిసిప్ట్స్ సర్టిఫికేట్ బదులుగా పెట్టాలా అని ఏజెంట్ చెప్పారు. అలా పెట్టుకోవచ్చా అన్న? సర్టిఫికేట్ బాండ్ ఆఫీస్లో అప్లై చేసాం, ఆ తర్వాత రిసిప్ట్స్ వస్తుంది కదా, ఆ రిసిప్ట్ సర్టిఫికేట్ బదులుగా పెట్టాలి అని మా ఏజెంట్ చెప్పారు. మనం వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే పిఎస్సిఎల్ సర్టిఫికేట్ రిసిప్ట్స్ మాత్రం అప్లోడ్ చేయాలి. మిగతా ఏ అప్లోడ్ చేసినా వాళ్ళ అమౌంట్ అనేది ఇవ్వరు. సో మీ దగ్గర పిఎస్సిఎల్ సర్టిఫికేట్లు రిసిప్ట్సే ఉన్నాయంటే ఒకసారి అయితే అప్లై అయితే చేయండి. సో ఒకవేళ లేకపోతే వాళ్ళు మళ్ళీ ప్రాసెస్ పెడతా అన్నారు. అది అంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడుకొని లేని వాళ్ళ గురించి ఏందని వాళ్ళు మళ్ళీ చెప్తారు ప్రాసెస్ ఏందో. ఇప్పుడు దగ్గర రిసిప్ట్స్ ఉంటే ఆ రిసిప్ట్స్తోనన్నా అప్లై చేయండి. రిసిప్ట్స్లో కూడా నెంబర్ ఉంటుంది కదా మనది, సో అదన్నా అప్లై చేయండి. కానీ రిసిప్ట్స్లో అయితే ట్రై అయితే చేద్దాం, ఏముంది. 2500 లోపల ఉన్న అమౌంట్ ఇంకా రాలేదు, అది కూడా మళ్ళీ పెట్టాలా ప్లీజ్? దాని గురించి ఆ అమౌంట్ రాలేదంటే ఒకసారి వాళ్ళకి మెయిల్ ఐడి పెట్టండి, వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఒకవేళ వాళ్ళు మళ్ళీ అప్లై చేయమంటే అప్లై చేసుకోండి. మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పిఎస్సిఎల్ అండ్ బాండ్ కస్టమర్ ఈజ్ డైడ్. నామినీకి తర్వాత అంట ప్రాసెస్, ఇప్పుడు కాదు. 2500 లోపల ఉన్న అమౌంట్ ఇంకా రాలేదు, అది కూడా పెట్టాలా? అమౌంట్ రాకపోతే వెయిట్ చేయండి. అది మళ్ళీ ఒకసారి వాళ్ళకి మెయిల్ పెట్టండి. మెయిల్ పెడితే వాళ్ళు ఏమన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 2150 4 స్టెప్స్లో నవంబర్ అండ్ డేట్ ఇవి ఒక బట్ అమౌంట్ ఓకే కావట్లేదు. నాకు అర్థం కాలేదు. 4 స్టెప్స్లో నెంబర్ అండ్ డేట్ ఇవి ఒక బట్ అమౌంట్ ఓకే అవ్వట్లేదు. నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ. రిజిస్టర్ అయిన తర్వాత మోడిఫికేషన్ ఎలా చేయాలి బ్రో? రిజిస్టర్ అయిన తర్వాత మోడిఫికేషనా? ఆల్రెడీ రిజిస్టర్ వస్తే లాగిన్ అవ్వండి. లాగిన్ పిఎస్సిఎల్ నెంబర్ కొట్టి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కదా, అది లాగిన్ అవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ తెలియదు అంటే అక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీ పిఎస్సిఎల్ నెంబరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మళ్ళీ మీకు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని అట్లా కూడా చేయొచ్చు. తర్వాత మరి నాకు అర్థం కాలేదు. నా అమౌంట్లో 4500 ఫిక్స్డ్ డిపాజిట్ 2000లో కట్టా, 2013లో కంప్లీట్ అయింది. బాగుండు. మీకు టోటల్ అమౌంట్ రాదు. మీరు అప్పుడు 4500 ఎంత కట్టావో అంత అమౌంట్ మాత్రమే ఇస్తున్నారు. సెబీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి జస్ట్ మనీ మనం